మనము పోయిన వారము ఏంటి అంటే సీతమ్మ ఆగమనం అంటే సీతమ్మను దివి నుంచి భూమికి ఆహ్వానించారు. దివి నుంచి భూమికి ఆహ్వానించారంటే ఆ మాత అవసరం మనకు ఉంది కాబట్టి ఆ మహారాజు ఎంతో నిష్ఠతో దీక్షగా ఆ వ్రతంలా చేసి ఆ తల్లిని అంటే ప్రకృతి ఈ, ఆ మాత మనకు కావాలి, ప్రకృతికి అనుకూలంగా ఎవరైతే ఆ మాత కావాలని ఆ నారాయణుడు భూమికి వచ్చారు. అది మనం పోయిన వారం తెలుసుకున్నాం మాస్టర్స్. అంటే ఇప్పుడు ఆ మాత ఆ ఎలా అంటే ఆ సీతామాత ఆ ఆ ఆ భూమిలోంచి ఉద్భవించింది కాబట్టి ఆమెకు ఆ తల్లికి సీత అని పేరు అంటే గీతలోంచి వచ్చింది కాబట్టి సీత అని పేరు పెట్టడం జరిగింది మాస్టర్స్. అలా మరి సీతమ్మ ఆ రావడాన్ని అంటే ఈ మహారాజు ఎప్పుడు కూడా ఎక్కువ రాజ్యంలోనే ఉండకపోవునట. అంటే ఎప్పుడు సుదూర ప్రాంతాలకు వెళ్ళడం, అక్కడ మహర్షులను ఋషులను కలవడం, అక్కడ సాధన చేయడం, అంటే ఇట్లనే ఎప్పుడు ధ్యాన స్థితిలో ఉండడం, సాధన చేయడం, ఇలా ఎప్పుడు అంటే అలా యాత్రలాగా వెళ్ళే ఈ మహారాజు సీతమ్మ ఎప్పుడైతే మరి తనకు అంటే అందులో ఆ ఈ భూమికి వచ్చిందో ఒక సంవత్సరం పాటు తను ఆ రాజ్యంను వదిలి ఎక్కడికి వెళ్ళలేరట. అంటే సీతమ్మను చూస్తూనే తను ఉండిపోయినట్టు. అంటే వాళ్ళు పరిచారకులు వాళ్ళు అందరూ అనుకుంటున్నట్టు, అంటే రాజు ఈ మహారాజు మనం ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం, అసలు ఎప్పుడు కూడా ఈ విధంగా మనం చూడలేము మహారాజును, ఇక్కడికి కూడా వెళ్ళడం లేదు అని వాళ్ళలో వాళ్ళు అనుకుంటుండట. అంటే అలా ఇలా మనం ఎప్పుడు కూడా చూడలేము, కొత్తగా అనిపిస్తుంది మన మహారాజుని చూస్తే అని వాళ్ళు అనుకుంటున్నట్టు. అలా మరి అలా గడుస్తూ ఒక సంవత్సరం గడిచింది అన్నట్టు. మరి అలా ఆ సంవత్సరం గడిచిన తర్వాత ఒక ఆ ఋషి నుంచి ఆహ్వానం వస్తే ఆ ఆహ్వానాన్ని మన్నించి వెళ్ళాలి అనుకుంటాడు. అంటే సంవత్సరం తర్వాత అప్పుడు బయటకు వెళ్ళాలని ఆ జనక మహారాజు అనుకుంటాడు అన్నట్టు. అంటే వీళ్ళు అంటే ఈ సీతమ్మ తల్లికి వీళ్ళు పరిచారకులుగా ఉంటుండ్రు అంతే. ఏంటంటే భౌతిక ప్రపంచంలో అంటే ఎలా అంటే వీళ్ళు ఒక ఆ సీతమ్మకు సేవ చేసే వాళ్ళగా మనకు చూసే వాళ్ళకు కనిపిస్తుండ్రు, కానీ ఏంటి అంటే ఆ సీతమ్మని అంతలోంచి వీళ్ళని కాపాడుతుందని ఇక్కడ చెప్పుకుంటుండంటే. అంటే ఆ తల్లి ఎంతో శక్తి మాత కదా. అంటే ఆమె వయసుకు చిన్ననే కావచ్చు, కానీ ఆమె ఎంతో అంటే ఒక మహాశక్తి. ఆమె ఆ భూమికి ఎందుకోసం వచ్చిందంటే మన మానవాళి కోసమే, మన ప్రకృతిని కాపాడడం కోసమే, ప్రతి జీవిని కాపాడడం కోసమే వచ్చిన ఆ తల్లికి అంటే మనకేంటంటే ఒక చిన్న పాపలాగా కనిపిస్తుంది. కాకపోతే ఆ తల్లి జగన్మాత కాబట్టి, ఆ శక్తి మాత కాబట్టి ఆ తల్లికి అన్ని తెలుస్తూనే ఉంటాయి. మరి ఇలా ఆ బిడ్డకి ఏ అవసరమైనా గానీ మరి వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్తుండ్రు అన్నట్టు పని వాళ్ళు. అంటే అంత అపురూపంగా ప్రాణంగా చూస్తుండ్రు అన్నట్టు. ఏదానికైనా పరిగెత్తుకుంటూ వెళ్తుండ్రు. అంటే ఇదంతా ఆ ఎవరు సీతమ్మ గమనిస్తుంది. అంటే ఆమె వీళ్ళు ఏమనుకుంటున్నారు, చిన్న బిడ్డ అనుకుంటున్నారు, కానీ ఆమె ఒక గొప్ప శక్తి మాత అని వీళ్ళకు అర్థం కావడం లేదు అన్నట్టు. ఇప్పుడు అంటే మొట్టమొదటిసారిగా ఆ హృదయాల్లో ప్రేమ స్పందన ప్రవేశించింది. అంటే ఆ తల్లి రాకతోని మాకు అలా స్పందించింది. అంటే ఆ బిడ్డ వల్ల ఒక కొత్త అనుభూతి చెందాము అంటుంది. అంటే ఆ బిడ్డ రాక వల్ల మేము ఎంతో అనుభూతి చెందాము, అది అనుభూతి మరి వర్ణనాతీతం అంటుండ్రు. అంటే అది మాటల్లో చెప్పలేము, అదొక వర్ణనాతీతం అంటుంది. అంటే ఒకనొక రోజు ఆమెతో మరి మేము వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళందరూ కలిసి అక్కడ కూర్చొని ముచ్చట పెట్టుకుంటా. అంటే వీళ్ళు ఏమంటుండ్రంటే చిన్న పాప కదా, చిన్న పాపను మాత అని పిలుస్తారు పరిచారకులు. మాత అని పిలిచినప్పుడు సునైన మాత వాళ్ళ ముఖం చూసి వాళ్ళ వైపు చూసి నవ్వుతుంది. అంటే మాత అంటుండ అనుకొని ఆమె నవ్వుతుంది. నవ్వినప్పుడు వీళ్ళు ఏంటమ్మా అని సరి కాదంటే కరెక్ట్ గానే పిలిచారు, అదే కరెక్ట్. మాత అంటే ఆమె వయసులో చిన్న, కానీ ఆమె మాతనే కదా, ఒక శక్తి మాతనే కదా. అంటే ఇక్కడ అది మీనాక్షి ఏమనుకుంటుందంటే అమ్మ నీ వల్ల నేను ఆనందాన్ని పొందాను అంటుంది. నేను ఎంతో ఆనందాన్ని పొందాను, అంటే నా జీవితంలో ఒక వెలుగును చూపావు అంటుంది మీనాక్షి. అంటే చిన్న పాపనే, కానీ ఆమె వింటలేదు అనుకోండి, ఆమె ఆలకిస్తుంది, తెలిసే ఉంటది కదా మనలో భావాలని ఆమె చెప్పుకుంటుంది అన్నట్టు మీనాక్షి. నీ వల్లనే నేను ఆనందాన్ని చూశాను, నా జీవితంలో వెలుగులు తెచ్చావమ్మా,
నాకెంత సాధ్యమైనంత వరకు నీకు ఎప్పుడు నేను సేవలు చేస్తూనే ఉంటాను అని మెల్లగా చెవిలో గుసగుసలాడుతూ చెప్పిందట మీనాక్షి ఎవరికి సీతామాతకు. మరి అలా ఇలా ఆ మాతను ఎంతో అపురూపంగా చూసుకునే సమయంలో మరి అంటే ఇక్కడ పైకి ఏంటి అంటే వీళ్ళు సేవకులుగానే ఉన్నారు, కాకపోతే అంతరంలోంచి మమ్ముల్నే కాపాడుతుంది ఆ మాత అంటుండ్రు. అంటే మేమేదో బయటికి కనిపించే సేవకుల్లా ఉన్నాం కానీ ఆ మాతనే మమ్మల్ని కాపాడుతుంది అంతరంలోంచి అంటుంది. అంటే ఇక్కడ నిజం చెప్పాలి అంటే మరి ఆ మాత మేము ఆమెను ఎప్పుడు కూడా అంటే ఇట్లా మాత అనే పిలుస్తాము అని చెప్తుంది. అంటే అలా పిలవడమే మరి కరెక్ట్ సరైనదని కూడా సునయన మాత అన్నది. అంటే ఇప్పుడు అంటే మరి ఇక్కడ ఆ ప్రపంచానికి ఒక తల్లి అంటే ఈ సీతమ్మ అంటే ఈ ప్రపంచానికి ఒక తల్లి కదా. అంటే ఇప్పుడు చిన్నగా అలా ఎప్పుడు పసిబిడ్డ అనుకుంటున్నాం కానీ ఆమె మరి మనకు ఒక విష్ణుమూర్తి వారి అంటే లక్ష్మీదేవి కాబట్టి ఆమె ప్రపంచానికే తల్లి. మరి ఈ బిడ్డను చూడాలి అంటే అంటే చూడండి అంటే మీరు మాత అంటుండ్రు అంటే ఎవరు సునైన మాత అంటుంది అంటే మీరు మాత అని పిలుస్తుండ్రు కానీ ఆ ప్రపంచానికే తల్లి అయినా ఆమె నాకు బిడ్డ అయింది. అంటే నేను బిడ్డలాగానే భావించాలి, ఆ ప్రపంచానికి మాత అయినా గాని నేను బిడ్డలాగానే భావించాలి. చూడండి ఈ ప్రకృతి మాయ అని వాళ్ళతో చెప్తుంది. అంటే ఆ మాయ ఎలా ఉంది చూడండి, ఆమెను నాకు బిడ్డగా ప్రసాదించిందని ఇక్కడ సునైన మాత చెప్తుంది అన్నట్టు. అంటే ఇక్కడ సీత వచ్చిన కొన్ని నెలల దాకా మహారాజు ఎక్కడికి చుట్టుపక్కల ప్రాంతాలకు ఎప్పుడు కూడా వెళ్ళలేడు. అయితే ఒక ఒక అంటే ఏంటి ఒక ఋషి సుదూరం నుంచి ఒక ఋషి అతడు అప్పుడు ఆయన ఆ పిలుపును మన్నించి ఈయన ఏంటంటే వెళ్ళడానికి సిద్ధమవుతాడు. జనక మహారాజు వెళ్ళడానికి సిద్ధమైనప్పుడు అక్కడ ఆ పాపకు అంటే ఆ సీతామాతకు చెప్పడానికి వస్తాడు అన్నట్టు. వచ్చి అక్కడ అందరు ఉంటారు, ఎవరు మీనాక్షి, ఉష, ఈ సునైన మాత అందరు ఉన్నప్పుడు ఆ సీతమ్మతోని పెద్దవాళ్లకు చెప్పినట్టుగా అన్ని వివరాలు వివరిస్తుండట. అంటే నేను ఇలా వెళ్తున్నాను ఇట్లా అది అని మొత్తం వివరించడం విని సునైన మాత వాళ్ళ ముఖం చూసి నవ్వుతుందట. అంటే ఏదో చూడండి ఆ చిన్న పిల్లతోని ఎవరో పెద్దవాళ్ళతో మాట్లాడినట్టు మాట్లాడుతుంది ఈ మహారాజు అనుకొని సునైన మాత నవ్వుతుందట. కానీ అంటే ఈ జనక మహారాజు కూడా తెలుసు అంటే ఆమె మామూలు వ్యక్తి కాదు, ఒక శక్తి మాత, ఆమెకు ప్రతి అర్థం చేసుకునే శక్తి ఉంది కాబట్టి ఆయన చెప్తున్నాడు అన్నట్టు. చెప్పినప్పుడు ఈమె చెప్పంగానే ఆ సీతమ్మ ఏం చేసిందంటే తన చేతులు ఇచ్చినట్టు ఈ చేతులు ఆ జనక మహారాజుకు అందించిందట. అందియంగానే అప్పుడు ఆ జనక మహారాజు ఏంటి అంటే ఆ సీతమ్మ కళ్ళలోకి చూసి అంటే ఆ భావాలు అంటే కళ్ళతోనే మాట్లాడుకున్నట్టు ఆ చిన్న పాపను జనక మహారాజు ఆ కళ్ళతోనే మాట్లాడుకున్నట్టు చేతులు పట్టుకొని మరి అలా కళ్ళతోనే మాట్లాడుకున్నట్టు మాట్లాడి సరే నిన్ను కూడా తీసుకువెళ్తాను అంటాడు జనక మహారాజు సీతమ్మతో. అంటే చిన్న పాప సంవత్సరం పాపతో అన్నప్పుడు సునైన మాత అంటది ఏమిటి మీరేమంటుండ్రు, ఆమెను మీరేలా తీసుకెళ్తారు అని అన్నప్పుడు అంటే ఇప్పుడు అనక ముందే మీరు ఆమెను తీసుకెళ్లకుండా అనక ముందే నువ్వు మాట్లాడకు అన్నట్టు ఈ పేదాల మీద వేలు పెట్టి నువ్వేం మాట్లాడకు అని అక్కడికి ఆపేస్తాడు మహారాజు. జనక మహారాజు అక్కడికి ఆపేసి మీరు ఒక్కరే ఆమెను జాగ్రత్తగా చూసుకోగలుగుతారా, నేను కూడా ఆమెను జాగ్రత్తగా చూసుకోగలుగుతాను, ఆమె కోరిక ప్రకారం ఆమె కోరికను మన్నించి నేను తనను నా వెంట తీసుకెళ్తాను అని మరి సునైన మాతను చెప్పి వీళ్ళు బయలుదేరుతారు. బయలుదేరితే ఆమె ఆ సునైన మాత ఏమంటదంటే మరి మీతో పాటు ఇక్కడ ఉషను ఈ మీనాక్షిని కూడా సీతమ్మకు అంటే సీతమ్మను చూసుకోవడానికి తీసుకెళ్ళండి అని చెప్పంగానే సరే అని వాళ్ళని కూడా వెంట తీసుకొని వెళ్తారు అన్నట్టు. అలా వీళ్ళు బయలుదేరినప్పుడు మరి ఇక్కడ ఏంటి అంటే మీనాక్షికి ఉషకు ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు బయటకు వెళ్ళలేరు కాబట్టి వాళ్ళకి ఎంతో అంతే ఇక్కడ కృతజ్ఞతలకు అంకిత భావంతో అంటే ఈ మేము ఎప్పుడు వెళ్ళలేము ఇప్పుడు వెళ్తున్నాము అన్నట్టు వాళ్ళకు అలా ఉందన్నట్టు. అంటే ఇక్కడ మహారాజు ఏమంటాడంటే మరి నువ్వు నాతో రా ఉషా మీనాక్షి అని చెప్పి వాళ్ళని తీసుకుపోతారు. అంటే ఇలా బయలుదేరినాక వీళ్ళు ప్రయాణం చేస్తుండగా వాళ్ళు ఋషి ఆశ్రమానికి దర్శించడానికి ముందు అంటే వాళ్ళు అవేంటి మునుపు అవి ఉంటాయి కదా, ఇంటి గుర్రాల ఏమో ఉంటాయి కదా, అలా వెళ్ళడం చూసి ఇక వాళ్ళు ఈ నోట ఆ నోట అందరికి అంటే రాజు వస్తుండు, సీతమ్మ కూడా వస్తుంది, చిన్న పాప వస్తుందని అందరూ ఒకళ్ళ ద్వారా ఒకళ్ళు తెలుసుకొని వాళ్ళను మధ్య మధ్యలో ఆపుతూ వాళ్ళకు ఆహ్వానం పలుకుతూ వాళ్ళను ఆ సీతమ్మని మేము చూస్తామని
వాళ్ళను అక్కడ అట్లా ఆపుకుంటా ఆ సీతమ్మకు ఆహ్వానం పలుకుతుండ్రు అన్నట్టు. మరి అలా మొదటిసారిగా ఆ రాజకుమారిని సీతను కలిసారు వాళ్ళందరూ. ఆ రాజకుమారి అని ఆ సీతమ్మను కలుస్తూ మరి ఆ మార్గంలో వెళ్తుండగా ఎంతో మంది మరి ఆళ్ళని ఆపడం, కలవడం అనేది ఊళ్ళకు ఊళ్ళే కదిలి వచ్చారట. అంటే ఆ ఊళ్ళకు ఊళ్ళే కదిలొచ్చి వాళ్ళకి ఆహ్వానం పలుకుతూ వాళ్ళను అంటే సీత ఆ రాజకుమారిని మేము చూస్తాము అన్నట్టు అలా కలవడం చేయడం జరిగిందన్నట్టు. అలా మెల్లగా ఇగ ఏంటి అంటే ఆశ్రమానికి చేరుకున్నారు. సీత మరి మహారాజు, ఈ ఉష, మీనాక్షి వీళ్ళంతా మరి అక్కడ ఆశ్రమానికి చేరుకోగానే అక్కడ అక్కడ ఉన్న ఋషి అంటే ఈళ్ళేమనుకుంటున్నారంటే ఈ చిన్న పాపని తీసుకొని వచ్చిండు ఈ జనక మహారాజు అని ఆ ఋషి ఎక్కడ ఆశ్చర్యపోతారేమో అని మీనాక్షి, ఉష అనుకుంటుండ్రు. కానీ ఆ ఋషి ముఖంలో ఏ కొంచెం కూడా ఆశ్చర్యం లేదు అంటుండ్రు. అంటే ఋషి అంటే వాళ్ళెప్పుడు తపస్సులో ధ్యాన స్థితిలో తపస్సులో ఉంటారు కాబట్టి వాళ్ళకు దివ్య దృష్టి ఉంటది. అంటే జరగ అంటే జరగబోయేది తెలుసు. అక్కడికి వచ్చిన వ్యక్తి ఎవరు అని కూడా వాళ్ళకి తెలుసు. వాళ్ళకి ఆశ్చర్యం ఎలా కలుగుతది? అప్పుడు అంటే ఆమె రాక ఇక్కడికి వస్తది అని కూడా ఆ ఋషికి తెలుసు కాబట్టి తనలో ఆశ్చర్యం అనేది ఏమి కలగలేదు. అంటే వీళ్ళు అనుకుంటుండ్రు అన్నట్టు. ఈ ఉషాను, మీనాక్షి అనుకుంటుండ్రు. ఏంటి అంటే ఆ ఋషి ఎంత కొంచెం కూడా ఆశ్చర్యపడలేదు అంటుండ్రు. అంటే నువ్వు వస్తావని అంటే ఆ ఋషి ఏమంటుండు మళ్ళీ నువ్వు వస్తావు ఇక్కడికని నాకు తెలుసు అంటుంది. అంటే ఆ మాత ఎప్పుడు భూమి మీద జన్మించాలి, ఎక్కడికి రావాలి, ఆమె అభ్యాసం ఎక్కడ, ఆమె పెరగడం ఎక్కడ అన్నీ వాళ్ళకు తెలిసే ఉంటాయి కాబట్టి ఆళ్ళకి ఆశ్చర్యం అనేది ఉండదు. అందుకోసమే ఆ ఋషి ఏమన్నాడంటే నీవు ఇక్కడికి వస్తావని నాకు తెలుసు అని అన్నారట. అంటే ఈ వీళ్ళకే ఆశ్చర్యం అయితుందన్నట్టు. అలా మరి ఆయనతో సీత మరి సీత నువ్వు ఆళ్ళు ఈ సీతమ్మను వీళ్ళు ఒక గదిలోకించి మరి ఆ ఋషేమో ఈ జనక మహారాజుని తీసుకొని ఆ కుటీరంలోకి వెళ్ళారట. మరిక్కడ సీతమ్మ, ఉష ఆ ఒక రూమ్ లో ఉంటారన్నట్టు. మరలా ఈళ్ళు ఉండడంతో ఏమైతదంటే ఈ సీతమ్మ అంటే అక్కడికి పోయింది ఆమె సంవత్సరం పాపనే. కాకపోతే ఈళ్ళు హ్మ్. కంటికి రెప్పలా చూసుకోవాలని వీళ్ళు అనుకుంటారు. కానీ ఆమె ఏంటి అంటే, ఆమె చిన్న పాపనే గావచ్చు. కానీ ఆమె ఆలోచనలన్నీ ఆమె ఎందుకు ఈ భూమి మీదకొచ్చింది? అందరిని మానవాళిని రక్షించడానికి, సంరక్షించడానికి వచ్చింది గాబట్టి, ఆమె ఆలోచనలు మొత్తము మరి ఏం చేయాలి అన్న ఆలోచనలో ఉన్నది. ఈళ్ళేమనుకుంటున్నారంటే, చిన్న పాప అలసిపోయిందేమో మేము పడుకోబెడతాము అని ఈ ఉష, మీనాక్షి ఆమెను పడుకోబెట్టి జోకొడుకుంటా పడుకోబెట్టారన్నట్టు. అలా నిద్రపోయిందని ఈళ్ళనుకోని వీళ్ళు కూడా పడుకున్నారు. కాకపోతే మళ్ళీ ఆమె లేసి అంటే అక్కడికి ఈ అంటే అప్పటికి నడక లేదు ఆమెకు. అంటే నడవడం స్టార్ట్ చేయలేదు. ఆమె లేసి ఆళ్ళ తండ్రి అంటే ఎవరు జనక మహారాజుని ఋషి వాళ్ళంతా కలిసి ధ్యాన స్థితిలో ఉంటారన్నట్టు. వాళ్ళందరూ కలిసి ధ్యానం చేసుకుంటే ఈమెను మెల్లగా లేచి అడుగులు వేస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళిందట. వెళ్ళిన సంగతి వీళ్ళకు అంటే వీళ్ళు పడుకున్నారు కాబట్టి మీనాక్షికి, ఉషకు తెలవదు. అంటే వీళ్ళకు తెలియ చూసే వరకల్లా అక్కడ సీతామాత లేదు. వీళ్ళకు భయం పడతదన్నట్టు. ఏమైంది అని అటు ఇటు వెతికే వరకల్లా మెల్లగా అక్కడికి పోయి అక్కడ ధ్యానం చేస్తుండ్రు కాబట్టి డిస్టర్బ్ చేయొద్దని మెల్లగా వాళ్ళు తొంగి అక్కడ ఉన్నారేమో అని చూసే వరకల్లా అక్కడొకటి ఏంటి అంటే ఒక కాంతిలాగా వెలుగు కనబడుతుందట. అప్పుడు అక్కడ జనక మహారాజు చెప్తాడట. ఇక్కడికి సీతమ్మ నడుచుకుంటూ వచ్చింది మెల్లగా అని చెప్తే ఆమెకు ఆశ్చర్యమేస్తది మీనాక్షికి. ఆమె నడకనే మొదలు పెట్టలేదు గదా! ఇలా నడుచుకుంటూ వెళ్ళింది. నిజంగా నడుచుకుంటే వచ్చిందా మహారాజా అన్నప్పుడు మళ్ళీ తల ఊపి అవును అని చెప్తాడట. అప్పుడు నువ్వు వెళ్లి పడుకో అంతా కరెక్టే జరుగుతుంది అని చెప్పి మీనాక్షికి చెప్పంగానే మీనాక్షి వెళ్ళిపోతదన్నట్టు. మరి అలా ఈ సీతమ్మ వాళ్ళతోని కలిసి అక్కడ ఉండడం ఉంటదన్నట్టు. అంటే ఋషులు కూర్చున్న చోట మరి ఎక్కడ అంటే ఈ సీతామాత ఓంగనే ఒక కాంతి అంటే ఒక కాంతి పుంజంలా అక్కడ వెలుగు వెదజల్లుతుందట. మరి ఇక్కడ ఎప్పుడు కూడా సీతమ్మ ఏం చేసిందట ఆ కుటీరం వైపు ఉన్న ఒక ద్వారం వైపే చూస్తుండేనట ప్రతిసారి. అటు ఈ అలా చూసినప్పుడు జనక మహారాజు కనిపెట్టిండు. అంటే ఆమె ఏ స్థితిలో ఉంది అంటే ఈయన ధ్యాని కాబట్టి ఏంటి అంటే జ్ఞాని కాబట్టి ఆమె ఏ స్థితిలో ఉంది, ఏం ఆలోచిస్తుంది అని కూడా తెలుసుకునే స్థితి జనక మహారాజుకు ఉంది కాబట్టి ఆయన అనుకుంటుండే ఈమె నేను అచ్చి నుంచి చూస్తున్నా ఈ మాత ఎప్పుడు ఆ కుటీరం వైపు ఉన్న ద్వారం వైపే చూస్తుంది అంటే ఏదో ఉంది అని అనుకుంటుండు కానీ ఆ ఏదో తెలియదు అన్నట్టు ఎవరికి మహారాజుకు. మరి అలా ఈ సీతమ్మ ఏం చేస్తుందంటే
ఒకసారి మెల్లగా ఈ సీతమ్మ ఆ అటు వైపు వెళ్తుంది అన్నట్టు. వెళ్ళినప్పుడు ఆ అక్కడ ఏముంటదంటే ఆ సీతమ్మ అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె ఆ అడవిలోకి వెళ్తుంది అన్నట్టు. అడవిలోకి వెళ్ళినప్పుడు ఆ అంటే వీళ్ళు ఆపేతందుకు వెళ్తారు. ఎవరు? మీనాక్షిను ఉష ఆపేతందుకు వెళ్ళినప్పుడు మహారాజు అంటాడు, మీరు ఆపద్దు, ఆమెను వెళ్ళనివ్వండి, ఎవరు కూడా మీరు ఆపద్దు, కానీ గమనించుండ్రి, ఆమె ఎక్కడికి వెళ్తుందో గమనించుండ్రి అని చెప్తారు అన్నట్టు. మరి అలా ఆమె నడక మొదలు పెట్టిందంటే ఇక ఎప్పుడు వెళ్తూనే ఉంది అన్నట్టు. మరి ఎక్కడికి వెళ్తుంది ఏమిటి అని వీళ్ళు ఆమె వెనుక వెళ్ళిండ్రు అన్నట్టు. అలా ఎంతో దూరం వెళ్తూనే ఉంది. అంటే మహారాజు మరి నన్ను ఆపి ఏమన్నాడంటే, ఆమె ఆ వైపు చూస్తుంది అంటే ఏదో ఉంది నాకు తెలుసు అని ఈమె చెప్పినప్పుడు ఆ ఉష వచ్చినా గాని ఆ ఉష మీనాక్షి వీళ్ళిద్దరూ మరి వెళ్తారు అన్నట్టు ఆమెతో. వెళ్ళినప్పుడు అక్కడ ఆమెకు స్పష్టంగా తెలిసినట్లు ఉంది. అంటే ఆమె ఏంటి అంటే వీళ్ళేమో చిన్న పాప కదా, ఆమె ఎట్లా వెళ్తుందని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ ఆమెకు ఆ దారి అనేది స్పష్టంగా తెలిసింది. అంటే ఆమె ఒక శక్తి మాతనేనాయే, ఒక అవతారం తీసుకొని భూమి మీదకి వచ్చిన ఒక మహాశక్తేనాయే, ఆమె ఒక దేవతనేనాయే. మరి ఆమెకు తెలియదని మనం అనుకుంటున్నాం, కానీ ఆమెకి సర్వం తెలుస్తుంది. అంటే ఆమెకు అన్ని తెలిసినట్టే ఆమె నడుస్తుంది అని వీళ్ళు వెళ్తారన్నట్టు. వెళ్ళంగా వీళ్ళకి ఏంటి అంటే కొద్ది దూరం పోయినాక అడుగుతారు, అసలు ఏమిటి కోసం వెళ్తున్నావమ్మా నువ్వు, మరి ఏం వెతకడానికి వెళ్తున్నావు అని అంటారు. అంటే ఆశ్రమానికి మరి అక్కడ ఒక జంతువు అంటే ఆ ఒక జంతువు ఏంటి అంటే దానికి దెబ్బ తాకి బాధపడుతూ ఉంటది అన్నట్టు. అక్కడికి వెళ్తుంది అన్నట్టు. సరాసరి అక్కడికి వెళ్తుంది. అంటే ఈమె ఒక శక్తి మాత కాబట్టి, ప్రపంచానికే తల్లి కాబట్టి, ఎవరు ఏ జీవి బాధపడ్డా గానీ తనకు తెలిసిపోతుంది అన్నట్టు. ఆమె చిన్న పాపనే కావచ్చు కానీ తనకు తెలిసిపోతుంది. ఆమె ఆ జంతువు బాధ చూడడానికి ఆమె వెళ్తుంది అన్నట్టు. అడవికి వెళ్తే అక్కడికి వెళ్ళినాక అక్కడ గాయపడిన ఆ చెట్టు దగ్గర ఉన్న గాయపడిన జంతువును చేతిలోకి తీసుకొని మళ్ళీ వెనుకకు మళ్ళీ ఈ మహారాజ్ దగ్గరికి వస్తుంది అన్నట్టు. మహారాజ్ దగ్గరికి వచ్చి అక్కడ ఆ జంతువును మహారాజు చేతిలో పెట్టి ఇక ఏడవడం మొదలు పెట్టిందట సీతమ్మ. ఏడ్చినప్పుడు నేను సరే సరే దీనికి కట్టు కట్టిస్తా అని అర్థం చేసుకుని, అంటే ఆమె భావాలు వెంటనే అర్థం చేసుకుంటాడు ఎవరు? తండ్రి జనక మహారాజు. ఆమె చూపుల్లోనే ఆమె చేతుల్లోనే ఈ ఈ మహారాజు అర్థం చేసుకొని, సరే నేను దానికి కట్టు కట్టిస్తాను అని దానికి ఆ జంతువుకు సహాయం కట్టు కట్టిస్తుంది. కానీ అది ఏంటి అంటే అది ఆ రాత్రే చనిపోతుంది అన్నట్టు. చనిపోయినాక ఆమె చాలా బాధపడుతుంది. అంటే ఇక మౌనంలోకి వెళ్ళిపోతుంది బాధతోని. అంటే ఎవరితో మాట్లాడక మరి అలా మౌనంలోకి వెళ్ళిపోతుంది. ఆ జంతువు ఒక ఆ కట్టు కట్టిన దానికి అంటే దానికి ఏర్పాటు చేసినా గానీ మరి అది ఆ రాత్రి చనిపోవడంతో మౌనంలోకి వెళ్ళిపోతుంది అన్నట్టు సీతమ్మ తల్లి. మరి ఆ ద్వారం పట్ల ఆశ్రమం దాటి మళ్ళీ ఎప్పుడు కూడా వెళ్ళలేదు అంటుండ. అంటే అక్కడ ఆ జంతువు కోసమే ఆమె చూసింది ఇన్ని రోజులు. మళ్ళీ ఆ సంఘటన జరిగినాక ఎప్పుడు కూడా మరి కొద్ది రోజులు ఎక్కడికి వెళ్ళక అక్కడే ఉన్నది అంటుంది. అంటే మరి ఇలాంటి ఆమె తన తండ్రి పక్కనే కూర్చొని అంటే ఏదో ఆలోచిస్తూ దిగాలుగా ఉంది. ఆ జంతువు చనిపోయిందంటే ఆమె మౌనంలోకి వెళ్ళి ఆ తండ్రి పక్కనే కూర్చొని ఉంటుండేనట. ఇక్కడికి వెళ్ళలేదట కొద్ది రోజుల దాకా. కానీ మేము వెళ్ళే ఒక వారం అయింది. అయితే సునయన మాత మమ్మల్ని చూడగానే ఒక సంవత్సరం అయినట్లు ఉంది అని ఆమె అన్నదట. అంటే మీరు అబ్బా సీతమ్మ ఇంత పెద్ద పెరిగిందా, మిమ్మల్ని చూడక సంవత్సరం అవుతుంది అని ఆమె ఆ సీతమ్మను చేతిలోకి తీసుకొని మరి ఎంతో ప్రేమగా దగ్గరికి తీసుకొని, అంటే ఇక్కడ చిన్న జంతువుతో అనుభవము ఆమెపై అంటే ఆ చిన్న జంతువు అనుభవము ఆమె మీద చాలా ప్రభావం చూపించింది అని ఇక్కడ చెప్తున్నారు. అంటే అంటే ఏమంటుండంటే శిశువుల వెళ్ళిన ఆ సీతమ్మ ఆ ఒక బాలికలాగా తిరిగి వచ్చింది అంటున్నారు. అంటే అప్పుడు శిశువు అంటే ఎత్తుకొని వెళ్ళింది, ఇప్పుడు నడుచుకుంటూ వచ్చింది అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు జనక మహారాజు ఋషులను దర్శించడానికి వెళ్ళినప్పుడు చాలా సార్లు సీతామాతను మరి ఎప్పుడు వెంట తీసుకుని వెళ్తుండేవారట. మరి కొంతమంది పరిచారకుల వెంట వెళ్ళినప్పుడు వారితో అవకాశం మరి ఎలా అంటే
తిరిగి రాగానే ఆ పరిచారకులు ఆశ్రమంలోకి శిష్యుల దగ్గర మరి అడవిలో జంతువులను గాని మరి ఇక్కడ సీత అక్కడ కథలుగా చెప్పుకునేవారట. మరి అలా చెప్పుకున్నప్పుడు ఎలా అంటే అక్కడకు వెళ్ళిన అనుభూతి దొరికింది. అంటే మరి ఆ సందర్భాలలో మేము పనులు పూర్తిగా చేసుకొని మరి వచ్చేవాళ్ళం. మళ్ళీ ఒకసారి అంటే ఈ మళ్ళీ జనక మహారాజు వెళ్ళినప్పుడు అంటే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ సీతమ్మను వెంట పెట్టుకొని తీసుకువెళ్ళనట ఈ మహారాజు. అంటే మళ్ళీ ఒకసారి ఆశ్రమానికి వెళ్ళబోతున్నప్పుడు ఆమె చెప్పిందట. అంటే ఆమె ఎంతో ఆతృతతో మరి అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళినప్పుడు సునయన మాత నన్ను కూడా వెళ్ళమన్నది. అంటే మరి నేను అక్కడకు చేరిన వెంటనే సీత అడవుల్లోకి తాను గాయపడిన జంతువు ఉన్న చోటికి వెళ్దాము అన్నదట. అంటే మళ్ళీ వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ సీతమ్మ ఏమంటుందట అంటే ఇంతకు ముందు ఆ జంతువుని చూసి బాధపడ్డది కదా, అక్కడ గాయపడిన జంతువు ఉన్న ప్లేస్లకు మనం వెళ్దాము అంటుందట. అంటే ఇక్కడ అంటే నీకు ఆ జ్ఞాపకం ఇంకా ఉందా అని ఇలా అడుగుతుండ్రు ఆశ్చర్యంగా. ఆమె తల ఊపిందట. అంటే నేను నిద్రపోతున్నప్పుడు ఆ గాయపడిన జంతువును చూశాను, నేను ఎక్కడ వెళ్ళానో ఆ విధంగా నాకు తెలిసింది అని చెప్తుంది. అంటే ఆమెకు కలలో కనిపించిందట. మరి నువ్వు అడవిలోకి వెళ్ళవచ్చు, ఇక్కడ నీకు కావాల్సిన ప్రదేశం స్వేచ్ఛగా అంటే నువ్వు స్వేచ్ఛగా తిరగవచ్చు అని ఇక్కడ రాజు చెప్పిండు ఆమెకు. అంటే ఆమె అడవిలోనికి వెళ్ళగా మరి అనుసరించండి అంతేగాని ఆమెను ఎప్పుడు కూడా మీరు ఆపకుండ్రి అంటుండ. అంటే ఆ మహారాజుకు ఎంతో నమ్మకం. అంటే ఆమె ఆమె చేసే ప్రతి పని లోక కళ్యాణం కోసమే. అంటే ఆమె మంచి చేస్తుందని నమ్మకం కొద్దీ ఆమె ఎక్కడికి వెళ్ళినా మీరు ఆపకుండ్రి, ఆమెను అనుసరించుండ్రి అంతే అని ఇక్కడ మహారాజు వారితో చెప్తున్నారు. మరి ఇలా మళ్ళొకసారి మనం ఎలా తప్పిపోతాము అని అంటే ఇక్కడ సీతమ్మ అరణ్యంలోకి వెళ్తుంది అన్నట్టు. వెళితే వీళ్ళకి ఏంటంటే ఆమెనేమో ఆమెకు అంతా తెలుసు, అనువను తెలుసు సీతమ్మతకు. కానీ వీళ్ళు అంటారు అమ్మ మరి అలా వెళ్తా ఉన్నావు లోపలికి అరణ్యంలోకి, మనం తప్పిపోతామమ్మా, అలా వెళ్ళకు అని వీళ్ళు అంటారు. ఎవరు ఉషా మీనాక్షి. అంటే ఆ సీతమ్మ నవ్విందట. తప్పిపోవడమా, మనమేం తప్పిపోతాం, తప్పిపోమన్నట్టు నవ్విందట. అంటే అలా వెళ్తూనే ఉంది. అంటే ఆమె ఒకటి వెతకడానికి కోసం వెళ్తుంది, కానీ వీళ్ళకేం తెలియదు ఈమె ఎందుకు పోతుందో అని వీళ్ళు అనుకుంటారు. కానీ మరి ఆమె అలా వెళ్ళంగా వీళ్ళు అంటుండట, మాత ఏదైనా ఇదేమన్నా ఆటనా ఏంటి, నువ్వు వెళ్తూనే ఉన్నావు, మేము నీ వెంట వస్తూనే ఉన్నాం, ఇది ఆటనా అని అన్నప్పుడు ఆమె సీతమ్మ తల్లి తల పట్టుకున్నదట. వీళ్ళకి ఏం చెప్పాలి, నేను ఎలా చెప్పాలి అని ఆమె తల పట్టుకున్నదట. అప్పుడు మళ్ళీ గాంభీరంగా అన్నదట. అంటే ఎవరికైనా విశ్వాసం గాంభీరంగా అన్నదట ఎవరు సీతమ్మ తల్లి. విషయం దయచేసి ఓర్పుగా ఉండండి మీనాక్షి, కాసేపు ఓర్పుగా ఉండండి, ఇది ఆట కాదు అన్నట్టు గంభీరంగా మాట్లాడిందట. నేను దాన్ని కనుక్కుంటాను, మీరు కాసేపు ఓపికగా ఉండాలని గంభీరంగా మాట్లాడి మళ్ళీ ఆమె వెతకడం స్టార్ట్ చేసింది అన్నట్టు. ఇది ఒక జంతువా అని మళ్ళీ అడుగుతుంది. అంటే నువ్వేమిటి కోసం లేకుతున్నావు, మళ్ళీ ఒక జంతువు, ఇది ఇంతకుముందేమో ఆటనా అన్నది, మళ్ళీ ఇప్పుడు జంతువు అంటుంది. అన్నప్పుడు మళ్ళీ తల పట్టుకున్నారట సీతమ్మ తల్లి. అసలు వీళ్ళకి ఏం అర్థమవుతుంది అని, మరి మౌనంగా ఉండొచ్చు కదా అన్నట్టు అలా తల పట్టుకున్నదట. దేని గురించి మాట్లాడుతూ ఉందో నాకు అర్థం కాలేదు. మరి సీతతో చాలా సార్లు అలాగే జరుగుతుంది. ఆమె ప్రయత్నాల్లో పరిగెడుతూనే ఉంది. అంటే దారిలో మాకు కొన్ని పెద్ద పక్షులు కనిపించాయి. అంటే ఆమెకు తెలుస్తుంది. అంటే ఆమె వెతకడం ఏమిటికి వెతుకుతుందో ఆ మాతకు తెలుసు. అంటే అది ఎక్కడ ఉందో తెలుస్తలేదు, ఆ ప్లేస్ తెలుస్తలేదు, కానీ వెళ్తా ఉన్నది అరణ్యంలోకి. అది ఇక ఆమె వెళ్ళంగా వీళ్ళు ఇల్లు ఒక క్వశ్చన్ వేస్తున్నారు. అంటే ఈమె ఏం చేయాలో తెలియక అక్కడ ఒక పక్షుల గుంపు, అంటే ఆ పక్షుల గుంపులు అంటే మునుపు అందరు కదా, అంటే ఎప్పుడంటే రేణుకమాత కథలో విన్నా నేను. అయితే ఆమె దాంట్లో ఏంటంటే ఆమె బండలతోని చెట్లతోని మాట్లాడింది అన్నట్టు విన్నా. కాకపోతే అది కథనేమో అనుకున్నా, కానీ సీతాయనంలో చూస్తే నిజమే అనుకుంటున్నా. అంటే ఇప్పుడు సీతమ్మ కూడా పక్షులతో మాట్లాడుతుంది, పక్షులతో మాట్లాడి ఆమె అడుగుతుంది అన్నట్టు. నేను అంటే అది ఆ మూలిక ఆమెను పిలుస్తుంది. అంటే నువ్వు ఇక్కడికి రా, అరణ్యంలోకి రా అన్నట్టు నన్ను పిలుస్తుంది. కాకపోతే ఆ ప్లేస్ ఎక్కడ నాకు తెలుస్తలేదని పక్షుల గుంపును అడగంగానే అవి చెప్తాయి అన్నట్టు. నువ్వు ముందుకు వెళ్ళు, నది 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 వైపు వెళ్ళు అనగానే ఈ సీతమ్మ తల్లి
అటు నది వైపు వెళ్ళి అక్కడ మరి అక్కడ ఉన్న ఆ మూలికలు వాగు వద్దకు వెళ్ళి అక్కడ ఉన్న దుంపలను తవ్వి తీస్తుంది అన్నట్టు. అక్కడ అంటే వాగుమాతకు 2 చేతులు జోడించి ఆ తల్లికి కృతజ్ఞతలు చెప్పుకొని మరి అందులో ఉన్న ఆ దుంపలను తీసి మళ్ళీ తిరిగి ఆ ఆశ్రమంకి వస్తా అన్నట్టు. ఆమె వెనుక తిరిగి నడుస్తుండగా నేను అనుసరించాను. మరి ఆశ్రమంకి రాగానే చిన్నగా అంటే ఆమె ఎవరితో ఏం చెప్పలేదు. అంటే ఆమె ఆ అవసరం ఎవరికి ఉందో కూడా తెలుస్తలేదు. అంటే ఆ దుంపలు తీసుకుపోయి చిన్నగా కుటీరంలో ఉన్న ఆ ఋషికి ఇస్తది అన్నట్టు. ఎవరు? సీతమ్మ. ఇచ్చినప్పుడు మహారాజు ఏదో వివరిస్తున్నారు, కానీ ఆవిడ దుంపల గుత్తిని ఆయనకు అందిస్తుంది. ఆ అది చూసిన మహారాజు నవ్వుతాడట. అంటే ఏంటి నువ్వేం తెచ్చినావు ఋషి కోసం అని నవ్వుతాడట. అంటే ఇప్పుడు ఈ ఋషి ముఖంలో ఏంటిదంటే సందిగ్ధత అంటే కనిపించింది. సీతమ్మ ఎందుకోసం తెచ్చింది ఇవి నాకు అంటే ఆమె ఆ ఋషి చెప్పలేడు కదా, ఇవి ఎందుకోసం తెచ్చింది అనుకుంటుండ. అంటే అయినా గాని సీతకు కృతజ్ఞతలు చెప్తాడు. ఎవరు? ఆ ఋషి. అంటే నువ్వు నా గురించి ఆలోచించడం నన్ను ఎంతో కదిలించింది అని కూడా చెప్తున్నాడు. అంటే ఆ ఇవి దుంపలు ఇవ్వంగానే ఎంతో దీర్ఘంగా నవ్వుతాడు మహారాజు తండ్రి, జనక మహారాజు. ఏంటి నువ్వు గురువు గారికి బల తెచ్చినవేంటి దుంపలని. అంటే మహారాజుకు తెలియదు కదా. ఇప్పుడు సీతమ్మ అంటది అంటే ఏంటంటే ఆయన పొట్ట కోసం నేను అది తెచ్చాను అంటది. పొట్ట కోసమా అని ఆ ఋషి ఇంకా ఆశ్చర్యపోతాడు. పొట్ట కోసమా అని ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకుంటారు, మహారాజును ఋషి. అంటే నాలో ఉన్న ఈ బాధ అంటే నాది నాకే, మరి నేను ఎవరితోనూ కూడా అనలేను కదా, మరి ఈ విషయం నీకెలా తెలిసిందమ్మా అని. సరే మరి ఈ సంగతి ఆ నీకెలా తెలిసింది అడిగినప్పుడు ఆ ఆమె ఏం బదులు ఇవ్వకపోగా ఈ దుంపలను ఉడికించి నువ్వు ఆ నీళ్లను తాగు అని చెప్తది వాళ్ళకు, ఋషికి. చెప్పినప్పుడు ఆయన మరి ఆ పొట్ట ఇబ్బందులు తగ్గుతాయి అంటున్నావు కదా, సరే నేను తాగుతా అనుకొని ఒక 3 రోజులు తాగుతారట. అట్లా తాగంగానే తనకు ఎంతో రిలీఫ్ గా అనిపించి మళ్ళీ సీతమ్మకు దగ్గరకు వచ్చి కృతజ్ఞతలు చెప్పుకుంటా నాకు ఎన్నో రోజుల నుంచి నేను బాధపడుతున్నా, ఈ పొట్ట నాకు ఆ పొట్టలో నొప్పి తగ్గింది, నాకు ఎంతో హాయిగా ఉంది. అవి ఎక్కడ దొరుకుతాయో చెప్పమ్మా, అవి చెప్తే నేను ఈ అంటే దీన్ని ఇంకా కొద్ది రోజులు కొనసాగిస్తాను ఈ ఔషధాన్ని అని ఆ మాతతోని అడుగుతారట. అంటే చూడండి, అరణ్యంలో అంటే అరణ్యంలో ఎక్కడో ఉన్న దానికోసము సీతమ్మ వెళ్ళడము, అక్కడ ఋషికి బాధ అని అతడు ఎవరికి చెప్పకుండా గాని అతని బాధ తెలుసుకొని అరణ్యంలో ఉన్న దుంపలను తెచ్చి ఇవ్వడము. అంటే ఆ మాతకి ఎంత దూరదృష్టి ఉంది చూడండి. అలా ఆ ప్రతి ఒక్క ఆ జంతువునే గాని పక్షినే గాని ప్రతి ఒక్కళ్ళను గమనిస్తూ వాళ్ళకి ఏది కావాలన్నా గాని అరణ్యంలోకి వెళ్ళడం, తేవడం, ఇవ్వడం. మరి అలా ఆ సీతమ్మ తల్లి అలా ఇచ్చింది అన్నట్టు. అలా అంటే ఇప్పుడు ఇక్కడ ఆమె ఎప్పుడు కూడా నాకేం చెప్పలేదు. అంటే మౌనంగా ఉన్నాను. తర్వాత నెమ్మదిగా సీత వైపు తిరిగి నీవు ఆ పక్షులు అంటే ఇదంతా ఏంటి అంటే ఈ జనక మహారాజుకు ఆశ్చర్యంగా ఉంది. అసలు ఏంటి దుంపలు తేవడం ఏంటి? ఈయన కడుపు నొప్పని ఇవ్వడం ఏంటి? అసలు ఏం జరిగింది అని అడుగుతుండు మీనాక్షిని. అడిగినప్పుడు ఆమె కొంచెంసేపు మౌనంగా ఉంది. మౌనంగా ఉండి మళ్ళీ ఏంటంటే సీతమ్మ వైపుకు తిరిగి అంటే అడుగుతది అన్నట్టు. నీకు పక్షులు చెప్పినాయి కదా వాటి జాడ అన్నప్పుడు ఆమె తల ఊపుతాడు సీతమ్మ తల్లి. ఊపినప్పుడు అంటే ఇక ఇతనికి అయోమయంగా ఉంది. అసలు ఏంటి పక్షులతో మాట్లాడడం ఏంటి, దుంపలు తేవడం ఏంటని. మరి అప్పుడు ఆ వాగు వైపుకు వెళ్ళమని చెప్పారు అంటుంది. అంటే మహారాజు ఋషి ఈ పరస్పరము అంటే ముఖాలు చూసుకున్నారు, ఎవరు మాట్లాడలేదు. సరే ఆ దుంపలు ఎలా పనిచేసే చూద్దామని అలా అయితే చెప్పుకున్నారు అన్నట్టు. ఇక్కడ ఏంటి అంటే మళ్ళీ మేము రాజప్రసాదానికి తిరిగి వచ్చినప్పుడు మహారాజు అంటే సునయన మాత ఇవన్నీ చెప్పుకుంటుండ్రు అన్నట్టు. కానీ మరి మరి అది మంచిదే కదా అంటుండ. అంటే మహా సునయన మాత అంటుంది అన్నట్టు. అంటే ఇక్కడ ఇట్లా మన సీతమ్మ తల్లి దుంపలు తెచ్చింది, తన బాధను తగ్గించింది అని చెప్పినప్పుడు ఆ సునయన మాత అంటదంట ఈ విషయము రాజ్యంలో వాళ్ళకు తెలుసనంటే అందరు క్యూలో ఉంటారు. అంటే ఆ ఆరోగ్యం మాకు మంచి చేయు మాకు మంచి చేయమని అందరు క్యూలో ఉంటారు, ఈ విషయం తెలియకపోవడమే బాగుంటుంది. అంటే రాజు ఏమంటాడంటే మంచిదే కదా మరి ఆ అట్లా చేయడం మంచిదే కదా అని రాజు అంటుండ అన్నట్టు. సరే మీరేమనుకుంటున్నారు, ఆమె వయసు ఎంత, ఆమె బాల్యంలో గడిపే ఆమె బాల్యంలో గడిపే అంటే ఆ చిన్నపిల్ల ఆటపాటలు గడపద్దా,
అంటే ఇప్పటి నుంచే పెద్ద పెద్ద పనులు చేసుడేనా ఆమె అని ఇక్కడ అంటుంది అన్నట్టు. అంటే నువ్వు చెప్పేది కూడా నిజమే, కానీ మనం ఆమెను నిలువరించలేం. అంటే మనం ఆమెను ఆపలేం కదా. అంటే నువ్వు చిన్న పాపవు, ఆమె బాల్యంలో ఆట పాటలు ఆడుకోవాలని నువ్వు చూస్తున్నావు, కానీ మనం ఎప్పుడు ఆమెను ఆపలేం కదా అని ఇక్కడ అంటున్నాడు అన్నట్టు. ఆమె ఆ మరి చేయాలనుకున్నది చేస్తుంది. ఎట్లా ఆమె ఎప్పుడు మనం ఎప్పుడు ఆమెను ఆపలేము. ఆమె ఏం చేయాలనుకుంటే అది చేస్తుంది. మరి మనము ఆపగలిగే మార్గం ఏది లేదు ఆమెను అంటుంది. అంటే ఆమె చిన్న పాప అని నువ్వు అనుకుంటున్నావు, కానీ మనం ఆపగలిగే మార్గం ఏది లేదు. ఆమె ఏది చేయాలనుకుంటే అది ఖచ్చితంగా చేస్తుంది అని ఇక్కడ మహారాజు సునైన మత్తుని అంటారు అన్నట్టు. ఇప్పుడు మళ్ళీ తర్వాతి సంవత్సరం మళ్ళీ ఒక ఆశ్రమంకి వెళ్తారు అన్నట్టు. అక్కడ కూడా మరి ఇంకో సంఘటన జరుగుతుంది. ఏంటి అంటే అరణ్యంలో మధ్యలో ఆశ్రమం నిర్మించిన ఒకానొక ఋషి దర్శించడానికి వెళ్తారు వీళ్ళు. వెళ్ళినప్పుడు సీతను కూడా సంరక్షించడానికి వీళ్ళు అంటే పరిచారకులు కూడా వెళ్తారు. అక్కడ ఒక సాయంత్రము సీతను పడుకోబెడదామని ఆమె ఉంటది. ఎవరు? ఈ మీనాక్షి. ఆ ఉన్నప్పుడు అంతా ఆమె అక్కడ లేదు. ఆమె పడుకున్నదేమని వీళ్ళు అనుకుంటారు, కానీ ఆమె అక్కడ లేదు. నేను అక్కడ అంతా వెతికాను, అంటే మీనాక్షి అంటుంది, నేను అక్కడ అంతా వెతికినా, ఎక్కడా వెతికినా ఆమె అంటే ఆమె లేదు, ఆమె కనబడలేదు సీతమ్మ. కానీ రాజు దగ్గరికి పోదామంటే ఆయన ధ్యానం చేస్తున్నారు. మరి ఆ ధ్యానాన్ని ఎలా డిస్టర్బ్ చేయడం అని ఆమె ఎంతో బాధతో అనే కూర్చున్నదట. మరి ఈ సీతమ్మ ఎక్కడికి పోయిందో తెలియడం లేదు, ఏం చేయాలో తెలియడం లేదు. రాజు చెప్పుదామంటే ధ్యానంలో ఉన్నారు, ఎట్లా అని మరి నాకేము ఏమి చేయాలో తోచక మరి అక్కడ కొన్ని గంటల తర్వాత మహారాజు అంటే ఈమె అక్కడ బయట కూర్చున్నప్పుడు ఆయన ధ్యానంలోకి లేచి ఆ మహారాజు ఆశ్రమం ముందు నుంచి వెళ్ళంగా ఆ ఖాళీ స్థలంలోకి వెళ్ళంగా అటు కుటీరం వైపు వెళ్తుంటూ చూసి ఈమె గబగబా వెళ్ళి అంటే విషయం చెప్తుంది అన్నట్టు. చెప్పంగానే ఆ ముఖంలో భయాన్ని చూసి ఏమైంది మీనాక్షి అని అడుగుతాడు మహారాజు. అడిగినప్పుడు చాలా గంటల నుంచి సీతమ్మ మరి కనబడడం లేదు మహారాజా, ఆమె ఎక్కడికి వెళ్ళిందో కూడా నాకు అర్థం కాలేదు, చుట్టుపక్కల అంతా చూశాను, ఎక్కడ లేదు అని ఇక్కడ మీనాక్షి మహారాజుతో చెప్పడం జరుగుతుంది అన్నట్టు. ఆమె తిరిగి వస్తుంది, నువ్వేం భయపడకు, నేను హామీ ఇస్తున్నాను అని చెప్తాడు అన్నట్టు మీనాక్షితో. అంటే ఆమెకు నమ్మకం, అంటే ఆ మాత ఏదో ఒక పని మీద వెళ్ళింది, ఆమె చిన్న పాప కాదు అని ఎప్పుడు ఆయన అంచనా వేసుకుంటాడు అన్నట్టు. ఎవరు? మహారాజు. ఆమె ఏ పనినో ఏమిటికో వెళ్ళింది, ఆమె తిరిగి వస్తది, నువ్వేమో హడావుడి పడకు మీనాక్షి అని ఆ మీనాక్షి చెప్తాడు అన్నట్టు. అంటే ఇక్కడ నేను ఏడుస్తూ ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఎట్లా అని ఇంకా అంటుంది అన్నట్టు. చీకటి పడుతుంది ఎట్లా అని ఇంకా భయపడితే దృష్టి పదం అంటే ఇక్కడ ఏమంటుండంటే అంటే నన్ను ఈమె ఏమనుకుంటుంది, నన్ను క్షమించండి మహారాజా, నేను ఆమెను చూసుకోలేకపోయినానంటే మీనాక్షి, మనము ఎప్పుడు మనం కట్టి పడేయలేము, ఆమెను మనం ఆపలేము. ఆమె మాట నీకు చాలా సార్లు చెప్పాను, ఈ మాట నీకు ఎన్నో సార్లు చెప్పాను, ఆమె తిరిగి వస్తుంది, నువ్వు వెళ్ళి పడుకో, నువ్వు ఏడవకని ఆమెకు హామీ ఇస్తాడు అన్నట్టు మహారాజు. మహారాజు ఇచ్చి అంటే ఆమెకు చెప్తుండు. కాకపోతే ఈయన ఏం చేస్తుండంటే ఆమె ఎక్కడికి వెళ్ళింది, ఎలా వెళ్ళింది తెలుసుకోవాలంటే మళ్ళీ ధ్యానంలో కూర్చున్నాడు మహారాజు. మీనాక్షి చెప్పి నువ్వు పడకపో, ఆమె వస్తది, ఎక్కడికి వెళ్ళదు అని చెప్పిండు, కానీ మళ్ళీ ఇక్కడ ఆ మొత్తం రాత్రంతా ధ్యానంలో కూర్చున్నాడు జనక మహారాజు. అంటే ఈ సీతమ్మ ఎక్కడికి వెళ్ళింది, ఏం చేస్తుంది అని మొత్తం ధ్యానంలో కూర్చొని చూస్తుండ అన్నట్టు. ఆ రాత్రంతా కూర్చున్నాడు. ఎవరు? మహారాజు ధ్యానంలో కూర్చొని మరి ఆమె మహారాజు ధ్యానంలో కూర్చుంది, కానీ మీనాక్షి భయంతోనే ఆమె కన్ను మూత పడతలేదు, ఆమె కూడా నిద్రపోక రాత్రంతా అలానే ఉంది. అలాగా మరి తెల్లరంగానే మరి సూర్యోదయానికి ముందే ఆయన కుటీరం నుంచి బయటకు వచ్చి మీనాక్షి, సీతమ్మ ఎక్కడ ఉందో నాకు తెలుసు, నువ్వు రా అని తనను వెంట పెట్టుకొని అడవికి వెళ్తారు అన్నట్టు. వెళ్ళినప్పుడు మరి ఇక్కడ ఆ ఆయన ఏంటంటే నిదానంగా ఆమె ఎక్కడ ఉందో నాకు తెలుసు అని ఆమెను ఆయన అరణ్యంలోకి వెళ్ళి కొంత దూరంకు వెళ్ళే వరకల్లా ఒక కోతుల గుంపుల మధ్యలో సీతమ్మ తల్లి పడుకొని ఉంటది అన్నట్టు. ఆ కోతులతో కలిసి పడుకొని ఉంటది. ఉన్నప్పుడు అంటే ఆ కోతులు వీళ్ళని చూడంగానే ఒక కోతి ఒడిలో తలబెట్టి సీతమ్మ పడుకొని ఉంటది. వీళ్ళ రాక చూడంగానే ఆ కోతి అంటే ఇట్లా అరిసి అంత వెంటనే చెట్టు మీదకి ఎక్కుతుంది అన్నట్టు. అరవడంతో సీతమ్మ తల్లి ఉలిక్కిపడి లేచి వీళ్ళని చూస్తుంది అన్నట్టు. ఎవరిని? సీతమ్మ మహారాజును వీళ్ళని చూసినప్పుడు
మరి ఆ కోతులేమో అటు వెళ్ళిపోతాయి, ఈ సీతమ్మను తీసుకొని వెళ్ళేస్తారు. అంటే నాన్న అని నాన్న అని ఈమె అంటది. అన్నప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆయన ఆమెను తన చేతిలోకి తీసుకొని మరి ఆశ్రమానికి వస్తారు. అప్పుడు అక్కడ ఆశ్రమ ఆవరణంలో ఏమంటాడు, అక్కడ దింపి ఆ ఆ ఆమె వైపు అంటే తిదీక్షగా చూస్తాడు. మీనాక్షి చెప్పకుండా ఎప్పుడు కూడా నువ్వు ఇలా వెళ్ళకూడదు. మేము ఎంతో విచారపడ్డాం. అంటే ఇక్కడ రాత్రంతా నిద్ర లేకున్నాము. ఇక్కడ మీ అమ్మ సునాయన మాతుంటే ఎంత హడావుడి పడుతుండే, నువ్వు ఇలా చేసుడు కరెక్ట్ కాదు కదా అని చెప్తాడు అన్నట్టు. అంటే ఆమె పశ్చాత్తాపం నిండిన కళ్ళతో నా వైపు చూసింది అంటుండు. మరి ఇక్కడ ఏమంటారంటే, మాత ఏం జరిగింది, మిమ్మల్ని రాత్రి అసలు అక్కడ వెళ్ళడానికి మరి ఎందుకు ఇలా వెళ్ళిండ్రు అని అన్నప్పుడు ఆమె ఏమంటదంటే, నేనెంతో విచారపడ్డా. అంటే సీత మౌనంగా ఉంది. అప్పుడు మహారాజు, నువ్వు వెళ్ళడానికి ఏదో బలమైన కారణమే ఉంటది. అంటే ఇట్లా అడిగినప్పుడు ఆమె ఏం సమాధానం వేయక మౌనంగా ఉంది. మౌనంగా ఉంటే ఆ మౌనాన్ని అర్థం చేసుకున్నాడు జనక మహారాజు. మళ్ళీ ఏమంటుండంటే, నువ్వు వెళ్ళడానికి ఏదో బలమైన కారణమే ఉంటది, కాకపోతే నువ్వు ఇలా వెళ్ళడం కరెక్ట్ కాదు. మేము ఎప్పుడు వెళ్ళాలి అనుకున్నా మాలో ఎవరికో ఒకళ్ళకు చెప్పి వెళ్ళు, మనం ఒక ఒప్పందం చేసుకుందాం అని ఇక్కడ చెప్తున్నాడు అన్నట్టు మహారాజు. అన్నప్పుడు అప్పుడు ఆమె సరే అన్నట్టు తల ఆడిస్తది, ఎవరు, సీతమ్మ. మరి ఇక్కడ ఆ అంటే నేను అక్కడ ఉండిపోవాలని అనుకోలేను నాన్న. అయితే ఒక కోతి, అంటే ఆ కోతి తన బిడ్డను ఆ చెట్టు మీదకి వెళ్ళి పడి చనిపోతే అది ఏడుస్తుంది, అది బాధపడుతుంది అని దాన్ని ఓదార్చడానికి నేను వెళ్ళాను. వెళ్ళి అంటే ఆ తల్లి కోతి ఒడిలో నేను తన బిడ్డలాగా ఒడిలో తలబెట్టి ఆ ఆ దా పడుకుంటే అది అంటే అంటే కుదుట పడుతుందని నేను అక్కడ ఉండిపోయాను. నాకు అలానే నిద్ర పట్టింది, అంతేగాని నేను అక్కడ ఉండిపోవాలని కాదు అని తండ్రికి మళ్ళీ చెప్తుంది. అప్పుడు వివరించి చెప్తుంది అన్నట్టు. కరెక్టే, గాని నువ్వు ఎప్పుడు కూడా ఇలా వెళ్ళకు, ఇక్కడ నుంచి మనం ఒక ఒప్పందం కద్దాం. ఎక్కడికి వెళ్ళాలి అన్నా నువ్వు మాలో ఎవరికో ఒక్కళ్ళకు చెప్పి వెళ్ళు అని ఇక్కడ చెప్తాను. అప్పుడు తల ఆడిస్తుంది అన్నట్టు. ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత సీతమ్మ మరి ఏమిటి అంటే, నిన్ను నువ్వు రక్షించుకోగలుగుతావన్న విశ్వాసం నాకు ఉంది, కాకపోతే ఇక్కడ తల్లి మనసు కదా, ఆమె బాధపడుతుంది, అందుకోసమే నువ్వు ఎక్కడికి వెళ్ళినా చెప్పి వెళ్ళడం అని ఇక్కడ చెప్తాడు అన్నట్టు. చెప్పినప్పుడు సరే అంటది. మరి ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ సీతను బయటకు వెళ్ళడానికి మాలో ఎవరో ఒకరం చెప్పి అలా వెళ్తుండే. అంటే రాత్రి ఎప్పుడు కూడా సీతమ్మ కాపలా కాసేవాళ్ళం, కానీ మాలో మరొకసారి ఉదయమే వచ్చి రాత్రి ఉన్న ఆ విరామం కాస్త తరచు మేము ఆమె తలుపు అంటే బయట కూర్చుని ఉండేవాళ్ళం. అంటే కొన్ని సంవత్సరాల తర్వాత మరి అంత జాగ్రత్తగా చూడడానికి అవసరం లేదని మాకు తెలిసింది. అంటే మరి ఇక సంఘటన ఒకటి జరిగింది. ఏది అంటే, ఉదయమే వచ్చి రాత్రి ఆమె అంటే సీత ఒక ఖాళీగా ఉంది. అంటే ఇప్పుడు వీళ్ళందరూ కలిసి పడుకుంటారు అన్నట్టు. సీతమ్మ తల్లి, మీనాక్షి వీళ్ళంతా పడుకున్నప్పుడు ఇక్కడ ఏంటంటే సీతమ్మ పక్క ఖాళీగా ఉంది. అంటే వీళ్ళకు మళ్ళీ అక్కడ రాజప్రసాదంలో ఎక్కడ కనబడడం లేదు సీతమ్మ. చుట్టుపక్కలంతా వెతికిండ్రు, ఎక్కడ లాభం లేకపోయింది. అంటే నది వద్దకు వెళ్ళమని మరి నాతో ఏదో చెప్పింది అని అక్కడ అంటుండ్రు. అంటే మరి ఆమె నదిలో సంభాషిస్తుంది, దానికి కోప్పడుతోంది. నేను అంటే వీళ్ళు ఆమెను వెతుకుంటూ వెళ్ళే వరకల్లా అక్కడ నదితో మాట్లాడుతుంది సీతమ్మ తల్లి. అంటే ఆమె మొత్తము పక్షులతో మాట్లాడడం, చెట్లతో మాట్లాడడం, కోతులతో మాట్లాడడం, అంటే నది అంటే పారే నీళ్ళతో మాట్లాడడం, అంటే అన్ని ఈమెకు అంటే అనుకూలంగానే ఉంటాయి అన్నట్టు. వీళ్ళు వెళ్ళేసరికి నదితో మాట్లాడుతూ నదిని కోపగిస్తూ మాట్లాడుతుందట. అంటే మనగా ఏమైనా కోపంగా మాట్లాడినట్టు ఆ రకంగా నదిని కోపగిస్తూ మాట్లాడుతుంది. అంటే వీళ్ళకి అర్థం కాలేదట, అంటే ఎందుకు ఇలా మాట్లాడుతుంది మాత అనుకున్నారట. అంటే అలా సంభాషించడం చూసి వీళ్ళు ఆశ్చర్యపోతారు అన్నట్టు. పోయినప్పుడు అప్పటికి మరి ఇంకా కోప్పడే ధోరణిలోనే ఉందట. మరి క్షమాపణలు చెప్పినట్లు లేదు. ఏమిటిది తల్లి, మరి ఇంత పొద్దున్నే నిన్ను ఇక్కడికి నది వద్దకు రమ్మని ఈ నది మాత ఎందుకు రప్పించింది అని అడుగుతారు అన్నట్టు. అడిగినప్పుడు గత రాత్రి నది మాత ఒక ఎద్దు జీవితాన్ని బలి చేసుకున్నది అని చెప్తుంది అలా. అంటే ఈ ఒక ఎద్దు నీళ్ళ కోసం ఇక్కడికి వచ్చినప్పుడు ఈ నది తనలోకి తీసుకున్నది.
మరి ఆ రైతేమో ఈ ఎద్దు లేదని తను ఏడుస్తున్నాడు. మరి ఆ రైతుకు పొలాలు ఉన్నాయి, మరి అతను దున్నుకోవాలి, వ్యవసాయం చేసుకోవాలి, మరి ఈ నది మాత వేసే పని కరెక్టేనా అన్నట్టు మళ్ళీ గట్టిగా కోపం మాట్లాడుతుంది అన్నట్టు. అన్నప్పుడు మరి ఆ రైతు ఎలా దున్నుకుంటాడు, ఇది ఎలా కరెక్టేనా మీనాక్షి అని అంటది అన్నట్టు. అంటే ఇది నీకు ఎలా తెలుసు మాత అని అడుగుతుంది ఎవరు, మీనాక్షి. అన్నప్పుడు నేను దానిని కలలో చూశాను, అంటే ఆమె కలలో కనిపించిందట, ఎంతో స్పష్టంగా ఉంది. ఎద్దు అటు నీరు తాగడానికి వెళ్ళినప్పుడు మరి ఈ నది మాత తనలోకి తీసుకున్నది. మరి ఆ రైతేమో ఎంతో విచారంగా ఉన్నాడు, మరి ఎలా అని చెప్తుంది అన్నట్టు. మరి గత రాత్రి తీవ్రమైన వాన కొట్టింది కదా, ఆ వాన పడడం వల్ల దాని కాలు జారి అది అందులోకి వెళ్ళింది కావచ్చు కదా, నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావు సీతమ్మ అని ఈమంటది అన్నట్టు. అన్నప్పుడు కావచ్చు, అది కూడా కావచ్చు, కాకపోతే ఇక్కడ మనం ఆ రైతుకు సహాయం చేయాలి కదా అంటుంది. అన్నప్పుడు సరే మనము మరి అక్కడికి వెళ్ళి మరి ఆ జనక మహారాజుకు చెప్తామని వాళ్ళు తిరిగి వస్తారన్న. అప్పుడు వచ్చినప్పుడు మహారాజుతో చెప్తా అన్నట్టు, ఆ రైతుకు మనం సహాయం చేయాలి నాన్న అన్నప్పుడు, అంటే ఆమె ఏ చెప్పినా సరే అంటాడు. అంటే ఆమె ఎప్పుడు కూడా మంచి ఆలోచిస్తుందని సరే అంటారు. అన్నప్పుడు మరి మేము రాజ్య ప్రసాదం తిరిగి రాగానే సీత మహారాజు జనక మహారాజుకు చెప్పగానే మరి జరిగిందంతా మరి ఆ ఎద్దు తీసుకువెళ్ళి అక్కడ ఎక్కడికంటే నదికి ఎద్దును తీసుకువెళ్ళి మరి ఆ నది కాడికి వచ్చిన వాళ్ళందరినీ అడుగుతుండ్రు, ఈ ఎద్దు మీద మీ ఎద్దు ఎవరైనా తప్పిపోయిందా అని అడిగితే, లేదు మాది మాది ఉంది, మాది కాదు అని అందరు అంటుండ్రు. అన్నప్పుడు ఇక్కడ ఏమంటారంటే, నువ్వు అసలు పొరపాటు పడ్డవేమో సీతమ్మ తల్లి అంటే, లేదు లేదు నేను స్పష్టంగా చూసాను, పొరపాటు అస్సలే కాదు అని ఈమె అంటే గట్టిగా పట్టుకున్నది అన్నట్టు. అన్నప్పుడు అక్కడికి లాస్ట్ కు ఒక అతను వస్తాడు అన్నట్టు. వచ్చి అప్పుడు బాధతోని నా ఎద్దు లేదు ఇట్లా అన్నప్పుడు ఆ ఎద్దు నల్లకి ఇవ్వడము, అతను దాన్ని తీసుకొని వెళ్ళి ఆ పొలాలను దున్నుకొని వ్యవసాయం మొదలు పెట్టడం చేస్తాడు అన్నట్టు. అంటే మరి ఇలా ఎప్పుడు కూడా ప్రతిదీ ఆ వాళ్ళను గమనిస్తూ వాళ్ళకి ఏం కావాలో అందిస్తూ మరి సీతమ్మ తల్లి ఉంటుంది అన్నట్టు. మనం ఇప్పుడు ఇక్కడ చూస్తే గమనించుకుంటే చూడండి, ఫస్ట్ ఒక ఋషికి మూలికలు తెచ్చిచ్చింది, దుంపలు తెచ్చిచ్చింది. ఒక జంతువుకు కట్టు కట్టింది, ఒక కోతి బాధ తీర్చింది, ఇక్కడ ఒక రైతు బాధ కూడా తీర్చింది. అంటే ప్రతి ఒక్క ఆ మనిషి గాని, జంతువు గాని, పక్షి గాని ప్రతి అన్ని మరి గమనిస్తూ వాళ్ళకి ఎలా అందించాలో ఆ రకంగా అందిస్తుంది మరి ఇక్కడ సీతమ్మ. మరి ఎలా అంటే ఇక్కడ కిరణ్ అనే ఆ నాకులాగే ఒక పాత కాలపు పరిచారకుడు ఉండేవాడు. అంటే మరి ఆయన అంటే జంతువులను చాలా శ్రద్ధగా చూసుకుంటాడు అన్నట్టు. అంటే ఆ జంతువులను శ్రద్ధగా చూసుకుంటే ఆ కిరణ్ ను ఆ జంతువులను మంచిగా చూసుకునే వాళ్ళంటే సీతమ్మకు ఇష్టం అన్నట్టు. అంటే అందుకే ఆ జంతువుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నప్పుడు అతనికి మరి ఎలా అంటే తీవ్రంగా జబ్బు పడినప్పుడు ఈమె ఏం చేయాలో వాళ్ళకి చెప్తుంది అన్నట్టు. అంటే ఇప్పుడు ఆ కిరణ్ అనే అతను జంతువులను సంరక్షిస్తాడు కాబట్టి అతనికి వివరంగా చెప్తుంది అన్నట్టు. అవి ఎప్పుడైనా జబ్బు పడితే ఈ రకంగా ఔషధం ఇవ్వాలి, ఈ రకంగా వాటికి అందించాలని ఆయనను పక్కన కూర్చోబెట్టుకొని ఇవన్నీ వివరిస్తుందట సీతమ్మ తల్లి. మరి ఇక్కడ అవకాశం దొరికినప్పుడల్లా అక్కడికి కూర్చోబెట్టుకొని అతనికి వివరించడం, అంటే అలా అందరికి ఇట్లా చెప్పుతుంది అన్నట్టు. మరి ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మాత కోసం అంటే కిరణ్ ఏదైనా చేస్తాడు. అంటే ఆ మాత అడగడమే ఆలస్యం, అతడు ఏదైనా చేస్తాడు అన్నట్టు. అట్లా మరి ఇక్కడ ఈ సీతమ్మ తల్లి మరి అందరినీ ఎంతో కంటికి రెప్పలా కనిపెట్టుకొని ఉంటుంది. మరి ఇలా మాస్టర్స్ ఈరోజు కాపుకుందాం, మేము అమావాస్య ధ్యానం చేసుకుంటాం. థ్యాంక్ యూ మాస్టర్, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు.